వైసీపీ హయాంలో రాయలసీమ నుంచి ఉద్యాన పంటలను తీసుకెళ్లేందుకు రైళ్లు నడిచేవని జగన్ గుర్తు చేశారు. అరటికి తమ హయాంలో టన్ను 30,000కు పైగా ధర పలికేదని, ఇప్పుడు 2,000కు కూడా కొనే నాథుడి లేడన్నారు. అరటికి సంబంధించి గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏకంగా ట్రైన్లు నడిపేవాళ్ళం. ఏకంగా ట్రైన్లు నడిచేటివి. అనంతపురం నుంచి ఢిల్లీకి ట్రైన్లు నడిచేటివి. హార్టికల్చర్ పంటలకు అరటి కానీ చీనీకాయలు కానీ తీసుకొని పోయే ట్రైన్లు నడిచేటివి. తాడిపత్రి టు ముంబై, అనగానపల్లి నుంచి గువాహతికి కూడా ట్రైన్లు నడిచేటివి. ఏకంగా 23,000 టన్నులు చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి ఎక్స్పోర్ట్స్ ఉంటే, అరటి ఎక్స్పోర్ట్స్ ఉంటే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏకంగా 3 లక్షల టన్నులకు అరటి ఎక్స్పోర్ట్స్ తీసుకొని పోగలిగాం. ఏకంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏకంగా అవార్డులు పొందినాం. బనానా ఎక్స్పోర్ట్ ప్రమోషన్ అవార్డు 2020. ఏపీలో రైతుల పరిస్థితి దారుణంగా తయారైందని అన్నారు జగన్. తమ ప్రభుత్వ హయాంలో వ్యవసాయాన్ని పండుగలా చేశామన్నారు. బాబు సీఎం అయ్యాక రైతులు తిరోగమనంలోకి వెళ్లిపోయారని మండిపడ్డారు. వెంటనే తాను ఇంటర్వ్యూన్ అయిపోయి కొనుగోలు చేసే బాధ్యత జాయింట్ కలెక్టర్ మీద ఉండేది. అలా కొనుగోలు చేయకపోతే, రైతుకు తోడుగా నిలబడకపోతే జాయింట్ కలెక్టర్ తోలు తీసేవాళ్ళం. అప్పట్లో మేము 7,740 కోట్ల రూపాయలు అక్షరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో